ఏపీ లిక్కర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. హవాలా రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారంటూ ఆరోపిస్తుంది. మరోవైపు ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొక ఎంపీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నాడు. దీనిపైన ఆయన అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇటీవలే ఆయన రిమాండ్ నుంచి రెగ్యులర్ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ టెండర్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన టెండర్లు కానీ, కేటాయింపులు కానీ, వాటి మనీ లాండరింగ్ కానీ, ఇట్లాంటి సంబంధించిన అన్ని అంశాల్లో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈడీ దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలని ఆయన ఈడీకి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 23వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ ప్రత్యక్షంగా రంగంలో దిగింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మాజీ ఎంపీకి, ఒక ఉన్న సిట్టింగ్ ఎంపీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసి దీనిపైన విచారణకు రావాలని ఆదేశించడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.